అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో దుర్గాదేవికి కుంకుమార్చన ఎంతో విశిష్టకరంగా చెబుతారు. ఈ 9 రోజుల పాటు దుర్గాదేవిని ఆరాధించి ప్రతిరోజు కుంకుమార్చనకు మించినది వేరొకటి లేదు అని అంటారు. అందుకే కుంకుమార్చన యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. అరుణాం కరుణా తరంగితాక్షి అనేది అమ్మవారి ధ్యాన శ్లోకం. ఓ ఎర్రటి మాత, నిరంతరం కళ్ళల్లో కరుణ వాత్సల్యం నింపుకున్న తల్లి అంటూ వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని తదితర వసిన్యాది దేవతలు అమ్మను ప్రేమగా కీర్తిస్తారు. అమ్మ ఎరుపు, ఆమె ధరించిన వస్త్రం ఎరుపని, అమ్మవారి అర్చనాది ద్రవ్యం ఎరుపు. ఈ అరుణ వర్ణం రజస్వలికి ప్రతీక, సృష్టికి మూలం, స్త్రీతత్వానికి గుర్తు. ఇదే స్త్రీలకు 5వ తనాన్ని, దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇచ్చే ఈ సర్వమంగళ వర్ణం వెనుకున్న రహస్యం. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకు మించినది వేరొకటి లేదని అంటారు. ఆ తల్లి యొక్క పాపిట ధరించిన కుంకుమ పరమేశ్వరుని దీర్ఘాయువునకు రక్ష. కుంకుమార్చన వలన అఖండ సౌభాగ్యాన్ని, భర్తకు దీర్ఘాయువుని ఇస్తుంది. వివాహితులకు, పెళ్లి కాని యువతులకు, సమస్త స్త్రీ జాతికి వరంగా మన జన్మకు సార్థకతగా కుంకుమార్చనను భావించాలంటారు పెద్దలు. ఆదిశంకరులు సౌందర్య లహరిలో కుంకుమతో భాసించే అమ్మ పాపిటను బాలసూర్యుని కిరణంతో, కేశాలను దట్టమైన చీకటితో పోలుస్తారు. ఆ కుంకుమ ఎరుపు ప్రతి స్త్రీ జీవితంలో వైదవ్యమనే చీకటిని పోగొట్టే అఖండ మార్తాండుని అద్భుతమైన వెలుగని, ఏ ఇంట నిరంతరం కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి స్థానమవుతుందని, అర్చన చేసే వారికి నాలుకపై అమ్మ కొలువై ఉంటుంది అనేది శాస్త్రవచనం. కుంకుమ ధారణ, కుంకుమార్చన రెండూ చాలా శక్తివంతమైనవని, మన శరీరంలోని 6 చక్రాలలో ఆఖరిదైనది ఆజ్ఞ చక్రాన్ని ప్రభావితం చేసే శక్తి తిలకధారణకు ఉంది. అందుకే కుంకుమ ధారణ, కుంకుమార్చన రెండూ ఎంతో విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయని, మామూలు రోజుల్లో కంటే ఈ నవరాత్రి పర్వదినాల్లో కుంకుమార్చన ఫలితం 1,000,000 రెట్లు అధికంగా ఉంటుందని, శ్రద్ధతో భక్తితో ఆచరించిన వారికి అది అనుభవం మీద తెలుస్తుంది. కుంకుమార్చనకు, కుంకుమకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉండి, ఆ ప్రకాశం నుండే శక్తి తత్వం ఉత్పన్నం అవుతుందని, అలాగే కుంకుమకు శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుందని, మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవతా విగ్రహాలలోని నిక్షిప్తమై ఉన్న స్త్రీశక్తి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృతమవుతుందని అంటారు. కుంకుమకున్న గ్రహణ శక్తి వలన ఆది దేవత విగ్రహాల నుంచి వెలువడే ఆ దివ్యశక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుందని, పూజలో అర్చించిన కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమైన భగవత్ శక్తి మనకు లభిస్తుందని, ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రం అంటే నుదుటిన మధ్య భాగంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని, ప్రశాంతతను అందిస్తుంది. ఈ శక్తి మన మనసుపై, శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని ప్రగాఢ విశ్వాసం. కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా మన సనాతన హిందూ సాంప్రదాయంలో స్త్రీలు కుంకుమను నుదుటన ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు. అమ్మవారి పూజలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొంది, ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఇది దివ్య శక్తిని పొందడానికి, మన జీవితంలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధన అని కూడా అంటారు. కనుక ఎంతో పవిత్రత, ఎంతో విశిష్టకరమైన ఈ కుంకుమార్చన ఈ నవరాత్రుల్లో తప్పక ఆచరించి ఆ తల్లి యొక్క కృప మన అందరి మీద ఉండాలని కోరుకుందాము.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.